హలో అండి. టిఫిన్స్‌లో అందరూ ఎక్కువగా ఇష్టంగా తినే టిఫిన్ ఏంటంటే దోస. వేరే టిఫిన్ అనుకోండి అన్నీ సింగిల్‌గానే ఉంటాయి. అలా కాకుండా దోసలైతే మనకి చాలా రకాలుగా వేసుకోవచ్చు. ప్లెయిన్ దోస, ఆనియన్ దోస, ఎగ్ దోస, కాజు చీజ్ దోస, అలాగే రవ్వ దోస, ఇలా చాలా రకాల దోసలైతే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ముఖ్యంగా దోసల పిండి అయితే అవసరం అవుతుంది కదండీ. ముందుగా ఒక గిన్నెలోకి గ్లాసుడు మినపగుళ్ళు అయితే తీసుకున్నాను. మినపప్పు అనుకోండి నానడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, అందుకని మినపగుళ్ళు అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇదే గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్లు ఉండేలాగా పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు వేయడం వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయి. అలాగే దీనిలోకి 2 స్పూన్లు ఉండేలాగా సగ్గుబియ్యం తీసుకోవాలి. టీ స్పూను మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి అయితే వాష్ చేసేసుకోవాలండి. మినపగుళ్ళు కాకుండా మినపప్పు తీసుకున్నాం అనుకోండి, మినపప్పు వేరేగా మిగతావన్నీ వేరేగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిలోకి తగినన్ని నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. 1 గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి అన్నీ చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు అటుకులు తీసుకోవాలి. చిన్న కప్పు అటుకులు అయితే తీసుకోవాలి. దీనిలోకి కొన్ని వాటర్ వేసి వాష్ చేసుకొని 1 నిమిషం పాటు నానబెట్టుకోవాలి. అటుకులు వేయడం వల్ల దోశలు అనేవి మెత్తగా క్రిస్పీగా వస్తాయి. ఈ అటుకుల్లోకి కొన్ని వాటర్ వేసి నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉన్నవి కదండి, అవి తీసుకుని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. వీటిని ఒక 2 ట్రిప్పుల కింద అయితే నేను తీసుకుని మిక్సీ పట్టుకున్నాను. ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనిలోకి ముందుగా నానబెట్టుకున్న అటుకులు వేసుకోవడం అయితే మర్చిపోకండి. దోసల పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. గిన్నెలో కొంచెం స్పేస్ అయితే ఉండాలి, ఎందుకంటే ఓవర్ నైట్ నానబెట్టుకుంటాం కదండి. దోసల పిండి అనేది ఈ విధంగా పొంగుతుందనమాట. ఇప్పుడు దీనిలోకి సాల్ట్ వేసుకొని కావాలంటే కొంచెం వాటర్ కలుపుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మనకి ఇష్టమైన దోశలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దోశల పిండితో ఒకే రకం కాకుండా 2-3 రకాలైతే ప్రిపేర్ చేశానండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కావాలనుకుంటే ఉల్లిపాయతో కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకుని దోశ వేసుకోవచ్చు. దోశ రాదు అనుకుంటే ఆయిల్ వేయకుండానే ఇలా దోశ వేసుకుని పైన ఆయిల్ వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి దోశ అనేది రెడ్ కలర్లోకి వచ్చే వరకు కూడా కాల్చుకోవాలి. దోశ అనేది సాఫ్ట్గా కావాలి అనుకుంటే రెండో వైపుకి టర్న్ చేయనవసరం లేదండి. ఈ విధంగా కొంచెం రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. దోశ కలర్ చూసారు కదండి, అచ్చంగా హోటల్ స్టైల్లోనే ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కాజు చీజ్ దోశ అయితే చూపించేస్తాను. జీడిపప్పు పలుకులను ఇలా నేతిలో వేయించుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇలా దోసల పిండి వేసుకుని స్ప్రెడ్ చేసి దోశ అనేది కొంచెం కాలిన తర్వాత దీని మీద టొమాటో సాస్ అప్లై చేసుకోవాలి. దీని మీద ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను వేసి ఇప్పుడు దీని మీద చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చీజ్ ముక్కలను వేసుకోవాలి. పైన కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత దోశ అనేది ఇలా ఫోల్డ్ చేసుకుని తీసేసుకోవాలండి. ఈ దోశకి చట్నీ అనేది అవసరం లేదు, ఇలాగే తినేయచ్చు అనమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఆనియన్ దోశ ప్రిపేర్ చేశాను. ఇలా ప్యాన్ వేడైన తర్వాత దోశల పిండి వేసుకొని స్ప్రెడ్ చేసి పైన కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని దోశ చుట్టూరు ఆయిల్ వేసుకుని సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి. సిమ్లో పెట్టుకుని చేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా కుక్ అవుతాయి. ఆనియన్ దోశ ఇలా ఫోల్డ్ చేసుకుని తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ దోశ అండి. ఎగ్ దోశ కోసం కప్పులోకి పసుపు, సాల్ట్, కారం అలాగే కొంచెం పాలు యాడ్ చేసుకుని ఎగ్ ఒకటి పగలగొట్టి ఇలా కలుపుకుని పెట్టుకోవాలి. ప్యాన్ మీద దోశ వేసుకుంటాం కదండి, ఇలా దోశ స్ప్రెడ్ చేసుకుని దోశ కొంచెం కాలిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసి మొత్తం అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి. ఇలా పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. దోశ కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోని అవసరం లేదండి.
ఇలా ఫోల్డ్ చేసుకుని తీసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎగ్ దోశకు కూడా చట్నీతో పని లేదండి, ఈ విధంగా తింటే సరిపోతుంది. చివరిగా కొంచెం పిండి మిగులుతుంది కదా, దీనిలోకి అయితే బొంబాయి రవ్వ వేసుకోవాలి. అదేనండి ఉప్మాకి వాడతాం కదా, అదైతే కొంచెం వేసుకోవాలి. 1 కప్పు పిండి ఉందనగా 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని దానిలోకి సాల్ట్ వేసుకొని దీనిలోకి పుల్లటి మజ్జిగ కానీ లేదంటే కొంచెం వాటర్ కానీ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే రవ్వ అనేది చక్కగా నానుతుంది. దీనితో దోశ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఒకే దోశల పిండితో మనకు నచ్చిన రకరకాల దోశలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే రకరకాల టిఫిన్స్ అడుగుతారు కదా, అందుకని ఈ విధంగా దోశల పిండి అయితే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే వాళ్ళకి నచ్చిన దోశలు అనేవి ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.